హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న ఈ వెరైటీ వచ్చి రోలోనియా డెలికోసిస్ అంటారండి దీన్ని. ఇవి చూడండి, ఇదండి ఫ్రూట్ రోలోనియా డెలికోసిస్. ఇది మొట్టమొదటిసారి కాసిందండి మా దగ్గర. ఈ ఫ్రూట్ కూడా ఇదిగో రోలోనియా డెలికోసిస్ అండి దీని పేరు వచ్చి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుర్గారావు, సప్తగిరి నర్సరీ. రోలోనియా ఫ్రూట్ అండి ఇది. మన సీతాఫల అనోనా ఫ్యామిలీకి చెందిన ఫ్రూట్లో ఇదొక ఫ్రూట్ వెరైటీ. ఇది కూడా బాగా కాస్తుందండి, బాగుంది. మన వాతావరణానికి, మన క్లైమేట్కి సూట్ అయింది. ఈరోజు 2 కాయలు తయారైనాయండి, చూపిందామని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాను. మా దగ్గర చూపించే అన్నీ కూడా తల్లి చెట్లు, మదర్ బ్లాక్లో ఉన్న మేము పెంచిన తల్లి చెట్లు మొక్కలండి. అన్నీ కూడా మీరు చూసి ఇటువంటి చెట్లు మాకు పంపండి, ఈ చెట్లు మాకు ఇచ్చేయండి, పెద్ద పెద్ద కాయలతో కావాలని అంటున్నారండి. నేను కష్టపడి 4-5 ఏళ్ళు పెంచుకున్న తర్వాతే ఈ చెట్లన్నీ కూడా కాపుకొచ్చినాయి. ఇలాంటి చెట్టు ఒకటి ఉంది, ఇలాంటి రకం ఒకటి ఉంది. ఇలాంటి మొక్కని మీరు పెంచుకుంటే భవిష్యత్తులో ఇలాంటి పళ్ళు మీకు ఉంటాయని చెప్పి మేము చేసే ప్రయత్నం అండి ఇది, మీకు తెలియపరిచే ప్రయత్నం. ఇటువంటి మొక్కలు, అంట్లు కట్టిన మొక్కలు, చిన్న మొక్కలు అంటే 1 ఏడాది, ఏడాదిన్నర వయసున్న మొక్కలు మాత్రమే మీకు మేము పార్సిల్లో పంపగలుగుతాం. అంతకన్నా పెద్ద మొక్కలు కావాలితే మా దగ్గర పెంచి ఉంటే అప్పటికి మీరు ఏదైనా ట్రాన్స్పోర్ట్ వెహికల్, ఒక బొలారో కానీ లేకపోతే ఒక ఐసర్ వ్యాన్ కానీ మీరు కొనుక్కున్న మొక్కలను బట్టి పెద్ద వెహికల్ పెట్టుకుని పట్టుకెళ్ళాయి. ఒక్కొక్క మొక్క 50 నుంచి 100 కేజీలు బరువు ఉంటాయండి. అవి మేము కొరియర్లో పంపి కాదు, పళ్ళుతో ఉన్న మొక్కలు అవి రావండి. అన్నీ కూడా బేబీ స్టేజ్లో, అంటే 1 ఏడాది కానీ ఏడాదిన్నర వయసు కానీ లోపు ఉంటాయండి. ఆ మొక్కలు మాత్రమే పంపగలుగుతాం. దయించి మా సప్తగిరి నర్సరీ కస్టమర్లు అర్థం చేసుకుని ఆర్డర్ పెట్టుకుంటారని చెప్పి తెలియపరుస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, మొక్కలకు ఎటువంటి గ్యారంటీ, వారంటీ ఉండదండి. మా ఊరు నుంచి మీ ఊరు పంపేంత వరకు మా బాధ్యత. పంపిన తర్వాత జాగ్రత్తగా దాన్ని మీరు ప్లాంటేషన్ చేసుకుని పెంచుకోవాల్సిన బాధ్యత మీది. ప్రతిదానికి కూడా మొక్కకి ఆరుతడి అనేది చాలా ప్రధానమండి. ఆరాలే, తడవాలి. అలాగే రోజు నీళ్లు పోసి ఏరు కుళ్ళిపోయేలా చేయకూడదు. అలాగే నీరు లేకుండా వేరు వ్యవస్థనే ఎండిపోయేలా చేయకూడదు. కాబట్టి మొదటి 6 నుంచి సంవత్సరం పాటు, 6 నెలల నుంచి సంవత్సరం పాటు మొక్కకి ఆరుతడి. ఒక రోజు ఫుల్గా నీళ్ళు ఇస్తే కింద అడుగు భాగం తడిసేంత వరకు ఇవ్వాలి. రెండో రోజు మానేయాలి. మొక్క ఎప్పుడు కూడా మిమ్మల్ని నీళ్లు మనిషి తాగినట్టు తాగేలాగా అడగదండి. మనం గడగడ బాటిల్ ఎత్తు తాగేస్తాం కదా, అడగడదు. కానీ భూమిలో అది ఉన్న మట్టిలో తేమ ఉందా లేదా, ఆ తేమ ఉంటే మొక్కకు కావాల్సిన నీరుని గ్రహించుకుంటుంది అనమాట అండి. దయించి నీళ్లు మీ పాట్లో మట్టి కానీ భూమిలో మట్టి కానీ తేమ ఉండేటట్టు చూసుకోండి. ప్రధానంగా తేమ ఉందంటే ఆ మొక్కకు కావాల్సిన తేమ పీల్చుకుంటుంది. అంతేగాని నీళ్లు తాగదండి మొక్క. మనం అంటే తాగుతాం కానీ మొక్క నీళ్లు తాగదు. కాకపోతే ఏంటంటే, భూమిలో ఉన్న తేమ ఎప్పుడు ఆరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఆ తేమ ఎప్పుడు కూడా ఆరుతుంటుంది, తడుతుంటుంది, ఆరుతుంటుంది, తడుతుంటుంది. అప్పుడు ఏరు వ్యవస్థ ఆరోగ్యంగా ఉండి మొక్క తొందరగా చిగురు లేయడం, బ్రాంచ్ లేయడం, ఏరు పెంచుకోవడం జరుగుద్ది. ఏ మొక్క అయినా 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ దాకా ఏరు వ్యవస్థ పెంచుకోవాలి. అలాగే పైన కొమ్మలు, బ్రాంచులు పెంచుకోవాలి. ఆ తర్వాతే కాయలు ఆశించాలి. అంతేగానండి చిన్నప్పుడే మాకు కాయలతో కావాలి, చిన్నప్పుడే కాయలు కాసేయాలన్న ఆలోచన మాత్రం చెరిపేయండి. అంత మాత్రం మంచిది కాదు. ఏరు లేని మొక్క ఏ మొక్క కాయదు, పోషించదు. అలాగే పైన కొమ్మలు కాయ మోసేంత బరువు తయారైతేనే కానీ ఏ చెట్టు కూడా నిలుపుకోలేదు. దయించి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అర్థం చేసుకుని మీరు ఈ పచ్చదనానికి, ప్రకృతికి మీ వంతు సహకారాన్ని అందించి ఈ మొక్కలను పెంచుకుంటారని చెప్పి తెలియపరుస్తున్నాం. పంపడం మా బాధ్యత, పెంచుకోవడం మీ బాధ్యత. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ సప్తగిరి నర్సరీ దుర్గారావు.